ఏప్రిల్ 7వ తారీఖున నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఇన్ఫ్యాక్ట్ మై హోల్ ఫ్యామిలీ వీ ప్రైజ్ గాడ్ ఆన్ దిస్ డే. కరెక్ట్గా 24 సంవత్సరాల క్రితం ఈ రోజుకి మా కుటుంబం ఈ రోజు ఉన్న పరిస్థితి మామూలుగా లేదు. ఏం జరుగుద్దో తెలియని ఆందోళన, కలవరం మాలో ఉంది. హాస్పిటల్ చుట్టూ చాలామంది దేవుని ప్రజలతో పాటు మేము కూడా ఉన్నాం. దుఃఖం, వేదన. ఎందుకోసం అంటే ఈరోజు ఏప్రిల్ 7వ తారీఖు 2001వ సంవత్సరం మా నాన్నగారికి ఉదయకాలం హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్ని పరిశీలన చేసి 4 గంటలు, మ్యాక్సిమం 4 గంటలు, ఈ లోపలనే ఏదైనా అయిపోవచ్చు మీ నాన్నగారు, 4 గంటల కన్నా మీ నాన్నగారు ఎక్కువ బ్రతకరు అన్నారు. సార్ అలా అనకండి, ఏదన్నా ఇష్టమైతే మీకు ఇష్టమైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన ట్రీట్మెంట్ చేయండి అని మా అమ్మగారు అడిగితే, అమ్మ నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను మీ భర్త గారికి, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వామిటింగ్ అవ్వకూడదు. వామిటింగ్ అయ్యింది అంటే ఇట్స్ ఎ బ్యాడ్ సైన్, ఖచ్చితంగా ఆయన చనిపోతారు, ఇంకా ఎవరు ఆపలేరు ఆ మరణాన్ని. ఆ వామిటింగ్ అవ్వకుండా కనుకుంటే ఏమన్నా హోప్స్ ఉంటాయి అనగానే మా అమ్మగారు అన్నారు, సార్ ఇచ్చేసేయండి సార్. ఎంత ఉంటుందండి ఇంజెక్షన్? 6,500. 2001వ సంవత్సరంలో 6,500 ఇంజెక్షన్ అంటే చాలా ఎక్కువే. గబగబా డబ్బులు అక్కడ ఇక్కడ సమకూర్చి 6,500 సమకూర్చి డాక్టర్ గారి చేతిలో పెడితే ఇంజెక్షన్ చేసిన 10 మినిట్స్కి వామిటింగ్ అయిపోయాను. నేను మా అమ్మగారు ఎక్కడ ఉన్నాం ప్రక్కనే. పెద్ద వామిటింగ్ చేసుకున్నారు మా నాన్నగారు. వెంటనే మా ఇద్దరికి చేతులు వణికేసాయి. డాక్టర్ గారు చెప్పారు ఇది బ్యాడ్ సైన్ అని, వామిటింగ్ అవ్వకూడదని. మళ్ళీ వామిటింగ్ అయింది. ఇంకా నాన్నగారు దక్కర అనుకున్నాను. 4 గంటల వ్యవధిలో జరిగిన ఒక అద్భుతం అంటూ ఏదైనా ఉంది అంటే నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించాను. ఆ హాస్పిటల్లోకి వెళ్ళి నా 2 చేతులు ప్రభు వైపు చాపి, దేవా అంటే అప్పుడు నా 19 సంవత్సరాలుగా తెలియని మాటలు కొన్ని చెప్పేసాను అనుకోండి. ఈ రోజు నుండి ఒకవేళ మా ఇంట్లోంచి ఒక వ్యక్తిని రాజ్యంలో కావాలనుకుంటే మా నాన్నగారిని వదిలేసి నన్ను తీసుకో ప్రభువా. ఎందుకంటే నా వల్ల ఏం ఉపయోగం ఉంది? నా ఫ్యామిలీలో నా వల్ల ప్రయోజనం ఏం లేదు. మా నాన్నగారు అనేక మంది ప్రయోజనకరంగా ఉన్నారు. ఒకవేళ మా ఇంట్లోంచి ఒక రిప్రజెంటేషన్ ఈరోజు హెవెన్లో ఉండాలి అని నువ్వు అనుకుంటే నన్ను తీసుకుని మా నాన్నగారిని వదిలేసాయి. అది తెలుసో తెలియక నేను చేసిన ప్రార్థన అది. కానీ ఆ తర్వాత దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చేసిన ప్రార్థన, ప్రభువా ఒకవేళ నన్ను బ్రతికిస్తే మా కుటుంబంలో అద్భుతం చేస్తాను, నా జీవితం అంతా నేను సేవ చేస్తాను, వెనుతిరగకుండా నీ కొరకు వాడబడతానని నా 19వ ఏట ఆ రోజు నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను. మా అక్క మా తమ్ముడు ఇద్దరు కూడా ఎగ్జామ్స్ కోసం, అఫ్కోర్స్ నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ రోజు. కానీ నేను మరి పెద్ద కుమారుడిగా ఆ రోజు ఎగ్జామ్ స్కిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మా అక్కని మా తమ్ముడు కూడా ఉంటానంటే నేనే పంపించాను, మీరు వెళ్ళండి ఎగ్జామ్ రాసి వచ్చేయండి త్వరగా, ఏం పర్వాలేదు ప్రార్థన చేద్దామని. వారిద్దరూ వెళ్ళారు, ఎగ్జామ్స్ రాసుకున్నారు. నేను హాస్పిటల్లో ఉండిపోయాను. మా అమ్మగారు ఉన్నారు, సంఘ పెద్దలు కొంతమంది సంఘ బిడ్డలు ఉన్నారు. ఆ రోజు నేను చేసిన ఆ పని బహుశా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆ హాస్పిటల్లో నేను ఒక్కడే ఉన్నాను. కానీ దేవుడు ఆ 19 సంవత్సరాల యవనస్తుడు ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ రోజుకి ఒక అద్భుతం. మా నాన్నగారిని చూసిన డాక్టర్ గారు ఎప్పటికీ అంటూ ఉంటారు, మీరు ఒక వాకింగ్ మిరకల్ అని. 24 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి 4 గంటలు, కేవలం 4 గంటలు అని డాక్టర్ చెప్తే పరమ తండ్రి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. కాసేపటి క్రితం నాన్నగారితో మాట్లాడాను ఫోన్లో. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. నిన్న హైదరాబాద్లో దేవుని వాక్కు అందించడానికి ఫోన్లో మాట్లాడి we recollected all those things and praised God. దేవుని స్తుతించిన అనుభవం. మా అమ్మమ్మ గారితో దేవుడు మాట్లాడుతూ ఒక రోజు ఆమె బ్రతుకున్న రోజుల్లో, అమ్మ ఏప్రిల్ 7వ తారీఖును మర్చిపోకుండా అమ్మ అని ప్రభు చెప్పాడట. ఏప్రిల్ 7వ తారీఖును మర్చిపోకండి, ఎందుకంటే అంతా అయిపోయింది. ఇంకా ఆ రోజు మా నాన్నగారి పరిస్థితిని చూసి మాకు తెలిసిన ఒక ఆమె ఒక సామెత చెప్పింది. ఏంటో తెలుసా? ఒక బస్తా మోయలేని వీరు బియ్యం బస్తాలు మోయగలరా అని మాట్లాడేశారు ఆల్రెడీ అప్పుడే. అంటే కంక్లూజన్కి వచ్చారు. ఈ రోజుతో ఈ కుటుంబం అయిపోయింది, ముగింపు అయిపోయింది. ఇంకా వీళ్ళు లేవనెత్తబడలేరు. ఎందుకంటే కుటుంబానికి ఆధారం మా తండ్రి గారు. ఆయన గతించిపోతే ఇంక కుటుంబం చల్లా చెదరైపోద్ది, ఎటుపోతారో తెలియదు అన్నట్టుగా భావించి ఒక బస్తా మోయలేని ఈ కుటుంబం బియ్యం బస్తాలు మోస్తుందంటే ఇప్పటికీ ఆ కుటుంబం ఉంది. మేము ఎన్నెన్ని మోస్తున్నామో చూస్తున్నారు వాళ్ళు. దేవుడు నా మనస్తోత్రం కలిగినగా దేవుడు ఎన్ని మోయిపిస్తున్నాడో చూస్తున్నారు. దేవుడు ఎంతగా ఈ పరిచయను అభివృద్ధి చేశారో, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ పరిచయం దేవుని పొందుతున్న కుటుంబాన్ని, మా కుటుంబాన్ని చూసి వారు నిజంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? యు ఆర్ చోజన్ బై గాడ్. నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడ్డావు. ప్రజలు నిరాకరించారు, నువ్వు బాధపడక్కర్లా. కానీ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ గాడ్. నువ్వు దేవుని కోసం ఏం చేయాలనుకుంటావు చేయి. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని రకాలైన హ్యూమిలియేషన్స్ వచ్చినా, ఎన్ని రకాలైన ఇన్సల్ట్స్ వచ్చినా నువ్వు ఏర్పరచబడిన వాడు అని గుర్తించి దేవుని కోసం పనిచేయి. ప్రభువు నిన్ను బలంగా వాడుకుంటారు. హల్లెలూయా.